హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రాక్టీస్ సెట్ 3 డే 3లో భాగంగా ఈరోజు మరొక అంశము, దట్ మీన్స్ విటమిన్స్ అని చెప్పి మనం అంటుంటాం కదండి. సో ఈ విటమిన్స్ అని పిలుస్తున్నటువంటి టాపిక్ దగ్గర నుంచి ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ బిట్ సిరీస్ అనేది మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. సో అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న ఇక్కడ పోషణ అని పిలుస్తున్నటువంటి ఒక పాఠం ఉందండి. పోషణ అని చెప్పి మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ కామన్గా వచ్చే ప్రశ్నలే కనబడతా ఉంటాయి పోషణ దగ్గర నుంచి. సో ఈ పోషణలో మనకి విటమిన్లు అని చెప్పేసి మనం పిలుస్తాం కదండి. సో ఈ విటమిన్స్ దగ్గర నుంచి ప్రశ్నలు అధికంగా కనబడతా ఉంటాయి. ఓకేనా. ఎలాంటి ఎగ్జామ్ తీసుకుంది దట్ వాజ్ కామన్. బయాలజీ ఉందంటే అందులో ఖచ్చితంగా అందులో నుంచి వచ్చేస్తుంది. ఒకవేళ ఇది లేకపోతే ప్రశ్నలు మళ్ళీ దేనికి ఎక్కువ స్కోప్ ఉందంటే డిసీజెస్. సో ఈ డిసీజెస్ మీద స్కోప్ అనేది ఎక్కువ కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విటమిన్స్ మీద ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ మొదటి ప్రశ్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్స్ అనే దానికన్నా ముందు పోషణ అంటే ఏంటి మనకి చాలాసార్లు మీకు చెప్పాను. క్వశ్చన్ మీద అవగాహన రావాలి. అంటే ఒక బిట్ని చూసిన తర్వాత ఆ కాన్సెప్ట్ మీద అవగాహన రావాలి. కాన్సెప్ట్లోని క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా ఆ కాన్సెప్ట్కి సంబంధించినట్టు అర్థం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా. సో మొదటిగా పోషణ అంటే ఏంటి అనేది ఇక్కడ నేను అడుగుతున్నాను. పోషణ. సో మనకు అడగవచ్చు, ఈ క్రింది వాళ్ళలో పోషణకు సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడగవచ్చు. కాబట్టి పోషణ అంటే ఇంగ్లీష్లో న్యూట్రిషన్ అని చెప్పి మనం పిలుస్తామండి. న్యూట్రిషన్. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ టు ద బాడీ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఎనర్జీ. అంటే శరీరంలో శక్తి రావాలి అంటే గనక ఏం తీసుకోవాలి, మనము పోషకాలను తీసుకోవాలన్నమాట. ఎవరిని తీసుకోవాలండి? పోషకాలను తీసుకోవాలి. ఓకేనా. పోషకాలను తీసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో న్యూట్రియంట్స్, పోషకాలు అనేటివి ఏవైతే ఉన్నాయో పోషకాలను శరీరానికి అందిస్తూ ఉండాలి. ఏం చేయాలండి? శరీరానికి అందిస్తూ ఉండాలి. అట్లా అందించడం ద్వారా మన శరీరానికి ఏం లభిస్తుందండి? ఎనర్జీ లభిస్తుంది, శక్తి లభిస్తుంది. సో పోషకాలను తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి అందించే పద్ధతిని మనము పోషణ లేదా న్యూట్రిషన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. మరి ఇక్కడ పోషకాలు అన్నాం కదండి. పోషకాల యొక్క అధ్యయనాన్ని మనము ట్రోపాలజీ అని చెప్పి మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? ట్రోపాలజీ. పోషకాలను ఎవరెవరిని పిలుస్తారు? సిపిఎల్, ఎంవిడబ్ల్యూ. సి అంటే కార్బోహైడ్రేట్స్, పి అంటే ప్రోటీన్స్, ఎల్ అంటే లిపిడ్స్ లేదా కొవ్వులు, ఇక్కడ ఎం అంటే మినరల్స్, వి అంటే వైటమిన్స్, డబ్ల్యూ అంటే వాటర్. అదే డబ్ల్యూ అంటే ఏంటండి? వాటర్. సో వీటిలన్నిటిని కలిపి మనం పోషకాలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పోషకాలు శరీరానికి అందించే పద్ధతిని మనము పోషణ అని చెప్పి అంటామండి. ఏమంటామమ్మా? పోషణ. సరే, ఈ పోషకాలలో వన్ ఆఫ్ ద న్యూట్రియంట్, ఈ పోషకాలు ఇక్కడ 6 రకాలుగా మనం చెప్పినాము. అందులో ఒక రకమైనటువంటి పోషకం ఏదంటే మనం వైటమిన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదమ్మా? వైటమిన్స్. ఆ వైటమిన్స్కి సంబంధించినటువంటి ఈ సిరీస్, ఈ బిట్స్ అనేవి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో యాక్చువల్గా వైటమిన్స్ని 1912వ సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది. వైటమిన్స్ యొక్క పితామహుడు కాసిమిర్ ఫంక్ అని చెప్పి మనం అంటాం. ఫాదర్ ఆఫ్ వైటమినాలజీ, ఫాదర్ ఆఫ్ వైటమిన్స్ అంటాం. మరి వైటమిన్స్ యొక్క అధ్యయనాన్ని ఏమంటామంటే వైటమినాలజీ లేదా విటమినాలజీ అని చెప్పి మనం చదువుతామండి. విటమినాలజీ అంటాము. విటమిన్స్ ఎప్పుడు కూడా అంతర్జాతీయ ప్రమాణాలలో కొలుస్తారు, ఇంటర్నేషనల్ యూనిట్స్. అందుకే నేను ఇక్కడ ఐయు అని చెప్పి రాయడం జరిగింది. ఏదండి? ఐయు. అయితే ఈ విటమిన్స్ మీద ప్రశ్నలను మనకు బాగా తికమకగా అడిగే అవకాశం లేదు. డైరెక్ట్ బిట్స్ అడిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఎగ్జామ్లో ఉంటాయి. ఓకేనండి. సో ఇప్పుడు మొదటి బిట్ ఇందులో భాగంగా ద కెమికల్ నేమ్ ఆఫ్ ద వైటమిన్ డి.
వైటమిన్ డి యొక్క రసాయన నామం ఏంటి అని అడుగుతున్నాడండి. వైటమిన్ డి యొక్క రసాయన నామము. సో కొన్ని మనం చదువుకునేటప్పుడు గుర్తుండాలి అంటే కొన్ని బ్లంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ వైటమిన్ డి కదా, డికి ముందు అక్షరం ఏమని చెప్తాం? సి. సి. ఓకేనండి? డికి ముందు అక్షరం ఏదండి? సి. ఈ సి పేరుతో ఓకేనండి, సి పేరుతో ఏదైనా విటమిన్కి కెమికల్ నేమ్స్ ఉన్నాయా అంటే కనుక రెండు విటమిన్స్కి కెమికల్ నేమ్స్ ఉన్నాయంట. ఒకటోది ఏంటి? B12కు అది సయనకోబాలామిన్ అంటారు. తర్వాత ఇంకా ఏ విటమిన్కు సితో కెమికల్ ఏముందంటే అది కేవలం విటమిన్ డికి మాత్రమే. అదే క్యాల్సిఫెరాల్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? క్యాల్సిఫెరాల్ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే ఏ క్యాల్సిఫెరాల్, తర్వాత టోకోఫెరాల్. విటమిన్ ఈ యొక్క రసాయన నామము టోకోఫెరాల్. అండ్ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది విటమిన్ సి యొక్క రసాయన నామము. తర్వాత నన్ ఆఫ్ ది అబవ్. ఇది కుదరదు, ఇది కుదరదు, ఇది కుదరదు. సో రైట్ ఆన్సర్ ఏం చెప్తాం మనము? క్యాల్సిఫెరాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇక్కడ ఉన్నటువంటి విటమిన్ డిని మనం ఏమని పిలుస్తామంటే సన్షైన్ విటమిన్ అని చెప్పి పిలుస్తాము. అదేవిధంగా ఈ విటమిన్ను ఫ్రీ విటమిన్ అని చెప్పి చదువుతాము. అదేవిధంగా ఈ విటమిన్నే అంటే ఈ విటమిన్ డినే యాంటీ రికెటింగ్ విటమిన్ అని చెప్పి మనం పిలుస్తాము. మరి ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా కాపాడడానికి ఉపయోగపడేది విటమిన్ డి. మరి విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏమన్నా ఉన్నాయా సార్ అంటే విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధులు రికెట్స్ అని అంటాము. అదేవిధంగా ఎవరిలో? చిన్నపిల్లల్లో. పెద్దవారిలో అయితే ఆస్టియోమెలాసియా అని ఎముకలు వంకర్లు తిరిగే వ్యాధి అనేది వస్తూ ఉంటుంది, ఆస్టియోమెలాసియా. మరి విటమిన్ డి లోపించడం వల్ల మరొక రకమైన వ్యాధి కూడా వస్తూ ఉంటుంది. అదేంటంటే పిగియన్ చెస్ట్. చాలామంది పీజియన్ అని చదువుతారు. ఇది పిగియన్ చెస్ట్, పావురపు రొమ్ము. ఈ రొమ్ము భాగం అనేది ముందుగా ఇలా ప్రొట్రూడ్ అవుతూ ఉంటుంది, ముందుకు వచ్చేసి చూడటానికి ఒక పావురపు రొమ్ములాగా మనకు కనబడతా ఉంటుంది అన్నమాట. మరి విటమిన్ డి అనేది ఫ్రీ విటమిన్ అన్నాము. ఇది జనరల్గా సూర్యకాంతి వలన, సూర్యకాంతి అనేది శరీరం మీద పడడం ద్వారా లోపల ఆల్ఫా, ఓకేనండి, ఆల్ఫా రూపంలో ఉన్నటువంటి విటమిన్ ఏ అనేది ఏదైతే ఉందో దాన్ని డి కింద కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. అర్థమైందా? సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. సో మొదటి బిట్ యొక్క ఆన్సర్ కెమికల్ నేమ్ ఆఫ్ ది విటమిన్ డి ఆన్సర్ ఏంటంటే క్యాల్సిఫెరాల్. ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో కనబడతా ఉంది చూడండి, క్యాల్సిఫెరాల్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం. ఓకేనండి? దీని తర్వాత వీడియోలో మనం ఏం చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, తర్వాత వీడియో నుంచి నా దగ్గర మరొక అప్డేట్ ఏంటంటే 6వ తరగతి ఎన్సిఆర్టీ నుంచి 10వ తరగతి ఎన్సిఆర్టీ వరకు ప్రతి పాఠంలో, ఓకేనా, ఎవ్రీ లెసన్, సో ప్రతి పాఠంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఎన్ని అయితే ఉంటాయో 10 బిట్లేనే కాకుండా ఎన్ని బిట్స్ అయితే ఉంటాయో అన్ని బిట్స్ అనేది మీకు రోజుకి ఒక వీడియో రూపంలో భాగంగా 6th క్లాస్లో బిట్స్ని ఫస్ట్ లెసన్ వైజ్ కంప్లీట్ చేసి తర్వాత 7th వెళ్దాం, తర్వాత 8th వెళ్దాం, తర్వాత 9th, తర్వాత 10th. సో అట్లా మనం చెప్పుకుంటూ వెళ్తే కనుక అన్ని లెసన్లు కవర్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకేనండి? సో నెక్స్ట్ నుంచి దాని మీద మనం వర్క్ చేద్దాం. ఓకే, ఫస్ట్ బిట్ అయింది. మరి సెకండ్ బిట్కి వద్దాం. సెకండ్ బిట్కి సంబంధించినటువంటి సమాచారం గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. రక్తం గడ్డ కట్టడానికి పట్టు కాలం ఎంత అని చెప్పి ఇక్కడ పిలుస్తూ ఉన్నారు, క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. రక్తం గడ్డ కట్టడానికి పట్టు కాలం. ఇది డైరెక్ట్గా మన ఆన్సర్ తెలుసుకోవాలి. 3 నుంచి 6 నిమిషాల సమయం అనేది రక్తం గడ్డ కట్టడానికి పట్టు కాలము. ఇక్కడ మీరు వేరు పుస్తకాలు చదువుతారు, 2 నుంచి 4 అని, 2 నుంచి 6 ఇలా చదువుతారు. ఈ సమాధానం అనేది కరెక్ట్ కాదు. ఎన్సిఆర్టీ పుస్తకం ప్రకారంగా అయితే 3 నుంచి 6 నిమిషాలు. మరి గాయాలు అంటే బాంబు పేలుళ్ళు గట్ట జరిగేటప్పుడు ఎంత సమయంలో రక్తం గడ్డకడుతుందంటే 6 నుంచి 8 నిమిషాలలో. రక్తం అనేది గడ్డ కట్టడానికి
ఉపయోగపడు విటమిన్ ఏంటంటే విటమిన్ కే. ఏదండి? విటమిన్ కే. ఈ విటమిన్ కే యొక్క రసాయన నామం వచ్చేసి ఫిల్లోక్వినోన్ అని చెప్పి పిలుస్తాము. విటమిన్ కే అనేది సాధారణంగా కరివేపాకులోనే అధికంగా కనబడతా ఉంటుంది. దీని యొక్క శాస్త్రీయ నామం దేనిది? కరివేపాకుది. మురయ కొయినగిరి అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? మురయ కొయినగిరి. రక్తం గడ్డ కట్టడంలోని ప్రధాన పాత్ర పోషించే కణాలు ఏంటంటే రక్త ఫలికికలు అని చెప్పేసి అంటాం. ఏమంటామండి? రక్త ఫలికికలు. దాన్ని బ్లడ్ ప్లేట్లెట్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనండి? రక్త ఫలికికలు. రక్త ఫలికికలు ఎట్లా పనిచేస్తే సార్ అంటే మనకి థ్రాంబోకైనేజ్ అని పిలుస్తున్నటువంటి ఒక ఎంజైమ్ను రక్తంలో రిలీజ్ చేయడం ద్వారా కొన్ని చర్యలు జరిపి రక్తం కట్టడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే రియాక్షన్స్ ఏవైతే రక్తంలో జరుగుతాయో వాటిని మనం ఏమంటామంటే కాస్కేడ్ రియాక్షన్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సాధారణంగా శరీరంలో ఒకవేళ రక్తం గడ్డ కట్టిందే అనుకోండి, మనం భోజనాలు పెట్టేస్తాం అన్నమాట. అంటే ఏందని అర్థం? చచ్చిపోతాం. సో రక్త గడ్డ కట్టకుండా ఉండడానికి, శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికైతే కనుక హెపారిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక రక్తస్కందక నిరోధకం లేదా దాన్నే యాంటీకోగ్లెంట్ అంటారు. ఈ యాంటీకోగ్లెంట్ అనేది ఉపయోగపడతా ఉంటుంది అన్నమాట. మరి బ్లడ్ బ్యాంకుల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఇక్కడ ఈడిటిఏ ఇథిలిన్ డైఅమైన్ టెట్రాఎస్టిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఈ ఈడిటిఏని యాడ్ చేస్తారు. ఎక్కడ? బ్లడ్ బ్యాంక్స్లో రక్తం గడ్డ కట్టకుండా. రక్తం గడ్డ కట్టడంలో ప్రధాన పాత్ర పోషించే మూలకం మన శరీరం లేదంటే కాల్షియం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఈ కాల్షియం అనేది అధికంగా గుడ్లలో దొరుకుతూ ఉంటుంది, ఎగ్స్లో. ఓకేనండి? సో మరి రక్తం గడ్డ కట్టడానికి 3 నుంచి 6 నిమిషాలు సమయం పడుతుంది అని చెప్పేసి మనం అన్నాం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? మనకు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా రాంగ్ ఆన్సర్ అవుతూ ఉంటాయన్నమాట. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి థర్డ్ బిట్కి వెళ్దాం. థర్డ్ బిట్లో ఉన్నటువంటి సమాచారం ఏందో కూడా తెలుసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ నాట్ సింథసైజ్డ్ ఇన్ అవర్ బాడీ? మన శరీరంలో ఉత్పత్తి కానటువంటి విటమిన్ ఏది అన్నాడండి. ఒక్కసారి చూడండి, క్వశ్చన్లో చిన్న ఎర్రర్ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్ నాట్ సింథసైజ్డ్ ఇన్ అవర్ బాడీ? యాక్చువల్గా విషయం ఏంటంటే శరీరంలోని జనరల్గా అన్ని విటమిన్లు తయారవుతాయండి. గుర్తుపెట్టుకోండి, శరీరంలో అన్ని విటమిన్లు తయారవుతాయి. తయారు కానివి, ఓకేనండి, శరీరంలో తయారు కానివి ఏంటనేది ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. సో చూడండి, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆహారం తీసుకోవడం ద్వారా అన్ని విటమిన్లు లభిస్తాయి, కానీ ఒక్క విటమిన్ మాత్రం లభించదు అనమాట. అంటే ఆహారం తీసుకోవడం ద్వారా కాదు, మన శరీరంలో చిన్న ప్రేగుల్లో తయారయ్యే విటమిన్ ఏదంటే అది B12 అని చెప్పేసి. ఇక్కడ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ నాట్ సింథసైజ్డ్ ఇన్ అవర్ బాడీ అన్నాడు. సో ఇక్కడ ఏమనాలా? ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ సింథసైజ్డ్ ఇన్ అవర్ బాడీ బై ఫుడ్ అంటే ఆహారం తీసుకోవడం ద్వారా డైరెక్ట్గా తయారు కానిది ఏది అంటే కనుక అప్పుడు మనం B12 అనాలా. B12 విటమిన్ అనేది సాధారణంగా ఆహారం ద్వారా తయారు కాదు. మన శరీరంలో చిన్న ప్రేగులలోని ఎచరిషియా కొలై అనే బ్యాక్టీరియా చనిపోవడం ద్వారా దాని తర్వాత మనకి B12 అని చెప్పేసి ఒక విటమిన్ తయారవుతూ ఉంటుంది. మరి ఈ B12 విటమిన్ యొక్క రసాయనిక నామం వచ్చేసరికి సయనకోబాలామిన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాము. ఇది డెఫిషియన్సీ లోపించడం వలన, ఈ విటమిన్ లోపించడం వలన వచ్చే వ్యాధి ఏదంటే అధిక రక్తహీనత అని చెప్పేసి మనం పిలుస్తామండి. అధిక రక్తహీనత, దట్ ఈజ్ పెర్నీషియస్ అనీమియా. ఏమంటారండి? పెర్నీషియస్ అనీమియా అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ విటమిన్ లోపిస్తే కనుక. సో B12 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతూ ఉంటుంది అనమాట. మిగతా అన్ని విటమిన్స్ కూడా ఆహారం ద్వారా లోపల తయారవుతాయి, కానీ
మనకి ఈ విటమిన్కి వచ్చేసరికి ఏంటంటే శరీరంలో ఆహారం ద్వారా కాదు, చిన్న ప్రేగుల సీకం మనకి సీ మనకి ఏంటంటే చిన్న ప్రేగుల్లో ఉన్నటువంటి 3 భాగాలు ఆంత్రమూలము, జజనం, అదేవిధంగా శ్వాసాంతరకం. ఏవైతే ఇదంతా చిన్న ప్రేగులు, ఈ చిన్న ప్రేగుల్లో సాధారణంగా విటమిన్ అనేది తయారవుతూ ఉంటుంది. ఓకేనండి, ఇది 3వ బిట్కి సంబంధించినటువంటి సమాచారం. మరి నెక్స్ట్ బిట్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఆర్ దేర్? మీకు ముందే చెప్పడం జరిగింది. న్యూట్రియంట్స్ లేదా పోషకాలు ఎన్ని రకాలు అంటే కనుక మీకు ఆల్రెడీ చెప్పాను, 6 రకాలుగా మనం వర్గీకరించాం. మొదటిది ఏంటి? సి అంటే కార్బోహైడ్రేటు, పి అంటే ప్రోటీను, ఎల్ అంటే లిపిడ్ అంటాము లేదా ఫ్యాట్స్ అంటాము, ఎం అంటే మినరల్ అని చెప్పి మనం అంటాము, వి అంటే వైటమిన్స్ అని చెప్పి మనం పిలుస్తాము, డబ్ల్యూ అంటే వాటర్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. సో వీటన్నింటినీ కలిపి మనం ఏమని పిలిచినాం ఇక్కడ? పోషకాలు అని చెప్పేసి మనం చెప్పడం జరిగిందండి. పోషకాలు. ఓకేనా? ఇక్కడ డబ్ల్యూ అంటే వాటరు. వాటర్ను మనం ఏమని పిలిచి? విశ్వద్రావిణి అని కూడా పిలవచ్చండి. దట్ ఈజ్ యూనివర్సల్ సాల్వెంట్. నీటి ద్వారా శక్తి లభిస్తుందా అంటే నీటి ద్వారా శక్తి లభించదు, కానీ నీటిలో కూడా కొన్ని రకాల పోషకాలు, ఖనిజ లవణాలు, దట్ మీన్స్ సాల్ట్స్ అండ్ మినరల్స్ అనేవి కనబడతా ఉంటాయి అన్నమాట. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఏంటంటే 6 అని చెప్పినాం కదా. సో ద రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, వేర్ ఏ, బి, సి ఆర్ కంప్లీట్లీ రాంగ్. ఓకేనండి, సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత బిట్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ద విటమిన్ నాట్ ప్రెజెంట్ ఇన్ మిల్క్. మిల్క్లో లేని విటమిన్ ఏది అన్నాడు. యాక్చువల్గా మిల్క్ అనేది ఇట్ సెల్ఫ్ ఏ హోల్సమ్ ఫుడ్. మిల్క్ అనేది ఒక సంపూర్ణ ఆహారము అంటారు. హోల్సమ్ ఫుడ్ అంటే ఏంటి? ఈ ఫుడ్లో అన్ని రకాల పోషకాలు మనకు లభించాలా, అన్ని రకాల విటమిన్లు లభించాలా, కానీ లేనిది ఏది అంటే పాలు అనేవి సాధారణంగా పులుపుగా ఉంటాయా అంటే ఉండవు. ఒకవేళ పులుపుగా ఉంటే అందులో సి విటమిన్ ఉన్నట్టు. ఎందుకంటే సి విటమిన్ అనేది సాధారణంగా నిమ్మ జాతి ఫలాలలో కనబడుతూ ఉంటుంది కదా విటమిన్ సి అనేది. కాబట్టి ఇక్కడ స్కోప్ లేదు. కాబట్టి మనకి పాలలో లేని విటమిన్ ఏదంటే అది మనము విటమిన్ సిగా చెప్పచ్చు. సో విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్ ఏంటి సార్ అంటే ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పి పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పేసి మనం పిలవచ్చు అనమాట. ఇది నిమ్మజాతి ఫలాలలో. మరి విటమిన్ సి అధికంగా ఎందులో దొరుకుతుందంటే ఉసిరిక. ఓకేనండి, సో ఉసిరిక దట్ ఈజ్ నథింగ్ బట్ ఆమ్లాలో మనకు దొరుకుతూ ఉంటుంది అనమాట. ఆమ్లా ఉసిరిలోనే దొరుకుతూ ఉంటుంది. దాన్ని మనం ఇండియన్ గూస్ బెర్రీ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? ఇండియన్ గూస్ బెర్రీ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? మిల్క్లో లేనిది ఏది అంటే విటమిన్ సి. ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. కానీ క్వశ్చన్ ఏంటి? పాలలో లేనిది అడిగారు కాబట్టి విటమిన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విటమిన్ సి అనేది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. అముల్ అనే సంస్థ ఏదండి? అముల్ అనే సంస్థ ఎక్కడ గలదు అని అడుగుతూ ఉన్నారండి. ఓకేనా? అసలు అమూల్ అంటే ఏంటంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటారు. మరి ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే గుజరాత్లో ఉందంట. గుజరాత్లో ఏ జిల్లాలో ఉందంటే ఆనంద్ జిల్లాలో ఉంది. దీన్ని స్థాపించింది ఎవరంటే వర్గీస్ కురియన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? వర్గీస్ కురియన్. మరి వర్గీస్ కురియన్ ఏర్పాటు చేశారు. ఈయన కూడా ఎన్డిడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును కూడా ఇదే గుజరాత్లో ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఇది గుజరాత్లో ఉందంట. సో ఇక్కడ అమూల్ అనేది ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది అని చెప్పేసి మనం అంటాం. వర్గీస్ కురియాన్ని మనం ఏమంటాం అంటే
ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ అని చెప్పి మనం పిలిస్తే ఏమని అంటామండి? ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్, శ్వేత విప్లవ పితామహుడు అని అంటారు. అండ్ అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఆపరేషన్ ఫ్లడ్ అంటారు. ఏమంటారండి? ఫాదర్ ఆఫ్ ఆపరేషన్ ఫ్లడ్ అంటారు. ఇది మొట్టమొదటిసారిగా భారతదేశంలోని కేరళలోని 1970లో పాలోత్పత్తులను పెంచాలి అనే ఉద్దేశంతోనే కేరళలోని ఎర్నాకులం అనే ప్రాంతంలో డాక్టర్ వర్గీస్ కురియన్ ప్రారంభించడం జరిగిందనమాట. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ అంటారు. అండ్ హియర్ ఆప్షన్స్: గుజరాత్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మధ్యప్రదేశ్ రాంగ్, హర్యానా రాంగ్, నన్. ఓకేనండి. సో ఆప్షన్ అనేది ఏ అనేది మనకి రైట్ అవుతా ఉంది. ఓకేనా? అండ్ తర్వాత క్వశ్చన్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. తర్వాత క్వశ్చన్, ఆపరేషన్ ఫ్లడ్ అసోసియేటెడ్ విత్, ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. ఆపరేషన్ ఫ్లడ్ అనేది దేనితో సంబంధం గలదు అంటే కనుక పాలతో సంబంధం గలదు. ఓకేనండి. ఇందులో మరి ఇంకేం లేదు. ఇక్కడ యాక్చువల్గా 1960 ఈ సంవత్సరంలో భారతదేశంలో మనకి హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో గర్భంతో ఉన్నటువంటి తల్లులు అంటే డెలివరీ అయిన తర్వాత పిల్లలకు పాలు అందించడానికి తల్లి దగ్గర పాలు అనేవి ఉండేటివి కాదు. అండ్ ఆ పాలలో పోషకాలు కూడా ఉండేటివి కాదు. అండ్ బయట దొరుకుతున్నటువంటి ఆవు పాలు కూడా దొరికేవి కాదు. సో దానికి ఏదో ఒక సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ చూడాలనే ఉద్దేశంతోనే పాల నుండి పాలోత్పత్తులు, పాల పౌడర్లు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా 1970 సంవత్సరంలో కేరళ కేంద్రంగా చేసుకుని ఎర్నాకులం నుండి ఈ ఆపరేషన్ ఫ్లడ్ లేదా పాల వెల్లు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది డాక్టర్ వర్గీస్ కురియన్. ఓకేనండి. సో ఇది ఈ బిట్ ఎక్స్ప్లెనేషన్. తర్వాత 8th బిట్కి సంబంధించినటువంటి అంశం, ఇది కూడా మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఆస్టియోమెలాసియా అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? సో పెద్దవారిలో అయితే ఆస్టియోమెలాసియా, చిన్నవారిలో అయితే రికెట్స్ అని చెప్పడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ వైటమిన్ డి. సో వైటమిన్ ఈ, టోకోఫెరల్, B12 అనేది మనకి సైనకోబాలామిన్. తర్వాత B3 అంటే నియాసిన్. అవునా? సో B3 లోపం ద్వారా వచ్చే వ్యాధి. ఓకేనా? B3 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే పెల్లాగ్రా అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పెల్లాగ్రా అని పిలుస్తున్న వ్యాధి అనేది మనకి B3 వైటమిన్ లోపం ద్వారా వచ్చినటువంటి మరొక వ్యాధి. ఓకేనండి. ఇది 8th బిట్ సంబంధించి. ఇదిగోండి ఇక్కడ ఎముకలు వంకరలు తిరగడం అనేది మీకు కనబడతా ఉంది పిక్చర్లో, మీరు చూసుకోవచ్చు. తర్వాత 9వ బిట్కి వెళ్దాం. హీలింగ్ నేచర్, గాయాలు మానపడంలోనే ప్రధాన పాత్ర పోషించే విటమిన్ ఏదంటే మనకి ఇక్కడ B1 అన్నాడండి. B1 అనేది మనకి థయామిన్ అండి, రసాయన నామం. B9 అన్నారు, తర్వాత వైటమిన్ డి అన్నారు. సో ఇక్కడ మనకి విటమిన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే విటమిన్ సికి యాంటీ ఆక్సిడెంట్ నేచర్ అనేది విటమిన్ సికి ఉంది. మరి విటమిన్ సి వలన శరీరంలో గాయాలు మాన్పడంలోనే మరొక ప్రధాన పాత్ర పోషించే ప్రోటీన్ ఏదంటే కొల్లాజన్ అని పిలుస్తున్నటువంటి ప్రోటీన్. ఇది మానవ శరీరంలోనే అత్యధికంగా గల ప్రోటీను కొల్లాజనం. ఈ కొల్లాజన్ అనేది ఎలా కనిపిస్తుందంటే ఫైబర్స్లా కనబడతా ఉంది. ఈ కొల్లాజన్ అనేది వైట్ అండ్ ఎల్లో ఫైబర్స్తో తయారవుతూ ఉంది. మరి ఇదే కొల్లాజన్ కూడా హీలింగ్ ప్రాపర్టీస్ గలదు, గాయాలు మానపడంలో పాత్ర పోషిస్తూ ఉంటుంది కొల్లాజన్. మరి ఇలాంటి కొల్లాజన్ ఉత్పత్తి చేయున్నది ఎవరంటే విటమిన్ సి. మరి విటమిన్ సి యొక్క కెమికల్ నేమ్, రసాయన నామం ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పేసి మనం పిలవచ్చు అనమాట. ఏమని పిలుస్తామండి? ఆస్కార్బిక్ యాసిడ్ అనమాట. ఇది 9th బిట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. తర్వాత 10th బిట్ మనము డిస్కస్ చేస్తే యాంటీకోగ్లెంట్ విచ్ ఇస్ యాడెడ్ ఇన్ ద బ్లడ్ బ్యాంక్. ఇది కూడా మీకు చెప్పాను ముందు విటమిన్స్ గురించి ఇందులోనే మాట్లాడేటప్పుడు. సార్ రక్తం గడ్డగట్టకుండా బ్లడ్ బ్యాంకుల్లో ఏం కలుపుతారంటే ఇవ్వండి ఈడిటిఏ అని పిలుస్తున్నటువంటి ఒక సొల్యూషన్ని రక్తంలో కలిపినట్టయితే రక్తం గడ్డ కట్టకుండా ఉంటుందన్నమాట. ఓకేనండి. సో ఇవి బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి విటమిన్స్ సాధారణంగా ఇక్కడ కోడ్ రాస్తున్నాను చూడండి, TRNP-CF PBC అదే ADE అదే K అని రాస్తున్నాను చూడండి. మొత్తం విటమిన్స్ వచ్చేస్తాయి ఇక్కడ. B1, B2, B3, B6, B9, B5, B7. ఓకేనండి. B7,
తర్వాత B7 TRNPCF PBC. సో చూడండి ఇక్కడ B1 B2 B3 B6 ఎస్ ఇక్కడ మనకి తప్పు వచ్చింది. సో చూడండి B12 B9 B5 B7 ఓకే. తర్వాత ఇగోండి ఇక్కడ B1 విటమిన్ ఉంది, B2 B3 B6 B12 B9 B5 B7, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే ఇగోండి ఇలా రాశాను. ఓకేనా? ఇప్పుడు ఇట్లా రాశాను కదండి. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్తున్నా అండి. సో చూడండి ఇలా విటమిన్స్ TRNPCF PBC ADEK అని రాశాను. ఇవన్నీ కూడా విటమిన్స్ అనమాట. B1 B2 B3 B6 B12 B9 B5 B7, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. ఇవి లోపించడం ద్వారా జబ్బులు వస్తాయనన్న. ఆ జబ్బులు నేను జస్ట్ ఒక చిన్న కోడ్తో మీకు చెప్తానండి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇగోండి కోడ్ చూడండి. సింపుల్ బిజీ పాప. ఓకేనండి, చూడండి బిజీ పాప. మళ్ళీ ఏమైందంటే పాప బిజీ అయిపోయింది. ఏమైంది? ఎన్ఎస్ బండి మీద కూర్చుందనమాట. ఎన్ఎస్ బండి మీద కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏం చేస్తుందంట? ఫేస్బుక్ చూస్తుందంట. ఏం చూస్తుందంటే ఫేస్బుక్ చూస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడుగుతారు B6 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అని అడుగుతారు. ఓకేనా? అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ B అంటే బెరీ, G అంటే గ్లాసైటిస్, P అంటే పెల్లాగ్రా, A అంటే అనీమియా రక్తహీనత, మళ్ళీ P అంటే పెర్నీసెస్ అనీమియా అధిక రక్తహీనత, మళ్ళీ A అంటే అనీమియా. ఇక్కడ B అంటే బర్నింగ్ ఫిట్ అరికాళ్ళ మంటలు. తర్వాత B7కి ఇచ్చాం కదా. N అంటే నాడీ సంబంధిత సమస్యలు నెర్వ్ డిజార్డర్స్. ఇక్కడ విటమిన్ C ఇచ్చాను. విటమిన్ C లోపించడం ద్వారా S ఇచ్చాం కదా స్కర్వీ. విటమిన్ A లోపించడం ద్వారా E అంటే ఐ ప్రాబ్లమ్స్ లేదా ఐ డిసీజెస్. విటమిన్ D లోపం వల్ల రికెట్స్. విటమిన్ E లోపం ద్వారా ఫెర్టిలిటీ డిజార్డర్ సంతాన సమస్యలు. అండ్ విటమిన్ K అంటే లేట్ బ్లడ్ క్లాటింగ్ అంటే రక్తం అనేది లేట్గా గడ్డగడుతూ ఉంటుంది అన్నమాట. సింపుల్. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేటప్పుడు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ ఇంకా ఎవరైనా కానీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే బయాలజీ కోర్స్ తీసుకోకపోతే కనుక 99 రూపీస్ పెట్టి తీసుకుంటే మీకు ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్, ఎన్సీఆర్టీకి సంబంధించిన PDF ఇది ప్రింట్ తీసుకోవడం జరగదు. మరి ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్స్, అదేవిధంగా 1213 గ్రూప్ డీటెయిల్స్లు అన్నీ కలిపి 99 రూపాయలు. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం ఎన్సీఆర్టీ కావాలంటే 499. గ్రేడ్ 3 టోటల్ ప్యాకేజ్ కావాలంటే కనుక ఇది కూడా 1000 రూపీస్. మొత్తం అన్నీ కూడా ఎన్సీఆర్టీ బేస్ తయారు చేసినటువంటి క్లాసెస్. ఓకేనండి? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.